ఆత్మీయ మిత్రులారా, నమస్తే. ఇవాళ మనం శ్రీమద్ రామాయణానికి సంబంధించిన ఒక చక్కటి జానపద గీతాన్ని ఆలపించుకుందాం. సాధారణంగా నాగరికులు తమ పిల్లలకి శ్రీరాముడి తమ్ముళ్ళ గురించి, తల్లుల పేర్లు చెప్పాలనుకుంటే నేరుగా పేర్లతో పరిచయం చేస్తారు. అదే జానపదులైతే ఒక సందర్భాన్ని కైకడతారు, ప్రాణం లేని వస్తువులకు ప్రాణమైనా ఆపాదిస్తారు, ఒక చక్కటి గీతాన్ని రూపొందిస్తారు. రామాయణంలో సీతారామ లక్ష్మణులు వనవాసం చేసేటప్పుడు రావణాసురుడు సీతమ్మను అపహరిస్తాడు. శ్రీరామచంద్రుడు సుగ్రీవుడితో మైత్రి నిరపి సీతమ్మ జాడ కనుగొనడం కోసం హనుమంతునికి తన ఉంగరాన్నిచ్చి పంపిస్తాడు. హనుమంతుడు సముద్రాన్ని లంఘించి లంకను చేరి అశోకవనంలో ఉన్న సీతమ్మ వద్దకెళ్ళి ఆ ఉంగరం చూపిస్తాడు. మామూలుగా రామాయణంలో సీతమ్మ రాముడి తమ్ముళ్ళ గురించి, తల్లుల గురించి హనుమంతుణ్ణి ప్రశ్నిస్తుంది. కానీ జానపదులు ఇక్కడ సీతమ్మ ఆ క్షేమ సమాచారాల్ని ఉంగరంతో తలపోస్తున్నట్లుగా పాట రూపొందిస్తారు. వినడానికి మనకు వింతగా ఉన్నా మనసు పెట్టి చూస్తే ఇది సబబుగా సామ్యంగానే ఉన్నట్టు అనిపిస్తుంది. ఎలా అంటే, సీతమ్మ శ్రీరామచంద్రుడికి దూరమై చాలా రోజులైంది. ఎంతో వేదనతో వ్యధన అనుభవిస్తూ ఉంది. అలాంటి పరిస్థితుల్లో సీతమ్మకు హనుమంతుడు శ్రీరామచంద్రుడి ఉంగరాన్ని చూపిస్తే అది సాక్షాత్తు శ్రీరామ దర్శనం కలిగినట్లే భావించడంలో ఆశ్చర్యమేముంది? ఆ ఉంగరానికి ప్రాణం ఆపాదించడంలో వింతేముంది? అందుకే జానపదులు సీతమ్మ ఆ ఉంగరంతో మాట్లాడుతున్నట్టుగానే పాట రూపొందించారు. వినండి మరి. ఉంగూరమా ముద్దుటుంగూరమా ముచ్చటైన రాములే లుంగూరమా, ఉంగూరమా ముద్దుటుంగూరమా ముచ్చటైన రాములే లుంగూరమా, ఆ ముచ్చటైన రాములే లుంగూరమా, ఏడేడు సముద్రాలు ఉంగూరమా ఏకమై పారంగ ఉంగూరమా, ఏడేడు సముద్రాలు ఉంగూరమా ఏకమై పారంగ ఉంగూరమా, ఆ ఏకమై పారంగ ఉంగూరమా, ఆ ఏకమై పారంగ ఉంగూరమా, ఆ ఏకమై పారంగ ఉంగూరమా, నువ్వు ఏలాగ వస్తివే ఉంగూరమా, ఆ ఏకమై పారంగ ఉంగూరమా, నువ్వు ఏలాగ వస్తివే ఉంగూరమా, ఉంగూరమా ముద్దుటుంగూరమా ముచ్చటైన రాములే లుంగూరమా, భరత శత్రుఘ్నులు ఉంగూరమా నామరది లక్ష్మణుడు ఉంగూరమా, భరత శత్రుఘ్నులు ఉంగూరమా నామరది లక్ష్మణుడు ఉంగూరమా, నామరది లక్ష్మణుడు ఉంగూరమా, నామరది లక్ష్మణుడు ఉంగూరమా, నామరది లక్ష్మణుడు ఉంగూరమా, క్షేమానయున్నడా ఉంగూరమా, నామరది లక్ష్మణుడు ఉంగూరమా, క్షేమానయున్నడా ఉంగూరమా, ఉంగూరమా ముద్దుటుంగూరమా ముచ్చటైన రాములే లుంగూరమా, మాయత్త కౌసల్య ఉంగూరమా క్షేమానయున్నదా ఉంగూరమా, మాయత్త కౌసల్య ఉంగూరమా క్షేమానయున్నదా ఉంగూరమా, అక్షేమానయున్నదా ఉంగూరమా, అక్షేమానయున్నదా ఉంగూరమా, అక్షేమానయున్నదా ఉంగూరమా, లాభానయున్నదా ఉంగూరమా, అక్షేమానయున్నదా ఉంగూరమా, లాభానయున్నదా ఉంగూరమా, ఆ ఉంగూరమా ముద్దుటుంగూరమా ముచ్చటైన రాములే లుంగూరమా, మాయత్త సుమిత్ర ఉంగూరమా క్షేమానయున్నదా ఉంగూరమా, మాయత్త సుమిత్ర ఉంగూరమా
అక్షేమానయున్నదా ఉంగూరమా అక్షేమానయున్నదా ఉంగూరమా అక్షేమానయున్నదా ఉంగూరమా అక్షేమానయున్నదా ఉంగూరమా లాభానయున్నదా ఉంగూరమా క్షేమానయున్నదా ఉంగూరమా లాభానయున్నదా ఉంగూరమా ఉంగూరమా ముద్దుడుంగూరమా ముచ్చటైన రాములేలుంగూరమా అచిన్నత్త కైకమ్మ ఉంగూరమా క్షేమానయున్నదా ఉంగూరమా అచిన్నత్త కైకమ్మ ఉంగూరమా అక్షేమానయున్నదా ఉంగూరమా అక్షేమానయున్నదా ఉంగూరమా అక్షేమానయున్నదా ఉంగూరమా అక్షేమానయున్నదా ఉంగూరమా లాభానయున్నదా ఉంగూరమా క్షేమానయున్నదా ఉంగూరమా లాభానయున్నదా ఉంగూరమా ఆ ఉంగూరమా ముద్దుటుంగూరమా ముచ్చటైన రాములేలుంగూరమా నా సామి రాములు ఉంగూరమా అక్షేమానయున్నడా ఉంగూరమా నా సామి రాములు ఉంగూరమా అక్షేమానయున్నడా ఉంగూరమా అక్షేమానయున్నడా ఉంగూరమా అక్షేమానయున్నడా ఉంగూరమా అక్షేమానయున్నడా ఉంగూరమా లాభానయున్నడా ఉంగూరమా అక్షేమానయున్నడా ఉంగూరమా లాభానయున్నడా ఉంగూరమా ఆ ఉంగూరమా ముద్దుడుంగూరమా ముచ్చటైన రాములేలుంగూరమా ఉంగూరమా ముద్దుడుంగూరమా ముచ్చటైన రాములేలుంగూరమా ఆ ముచ్చటైన రాములేలుంగూరమా ఆ ముచ్చటైన రాములేలుంగూరమా. మిత్రులారా, ఈ జానపద గీతంలో గమనిస్తే ఒక చక్కటి సంస్కృతి సంప్రదాయం కూడా కనిపిస్తుంది. ఎంతో దూరం నుంచి వచ్చిన వాళ్ళని అంత దూరం నుంచి వచ్చారా అని ఆప్యాయంగా పలకరిస్తాం. ఇక్కడ సీతమ్మ ఆ ఉంగరాన్ని 7 సముద్రాలు దాటి ఎలా వచ్చావు అంటూ ఆశ్చర్యంగా అడుగుతోంది. అలాగే తనకు ప్రాణప్రదమైన శ్రీరామచంద్రుడిని మొదటగా అడగలేదు. శ్రీరాముడికి ప్రాణప్రదమైన తమ్ముళ్ళ గురించి తల్లుల గురించి క్షేమ సమాచారాలు అడిగిన తర్వాతే తన భర్త గురించి అడిగింది. జానపదులకు విద్యాగంధం లేకపోవచ్చు, కానీ చక్కటి సంస్కారం ఉంది. మరి అలాంటి జానపదులకు సాష్టాంగంగా ప్రణామాలు ఆచరిస్తూ మిత్రులారా, మరో చక్కటి గీతంతో మళ్ళీ మరో వీడియోలో కలుద్దాం. శుభం భూయాత్. స్వస్తి.